హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మనం వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోబోతున్నామో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొద్దిగా క్యాప్సికమ్, కొద్దిగా కొత్తిమీర, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇప్పుడు కొద్దిగా బ్లాక్ పెప్పర్ పొడి వేసుకుందామండి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఎగ్ యాడ్ చేసుకుందామండి. అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోస ప్యాన్ పెట్టుకుందామండి. దోస ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ రాసుకుందాం. బటర్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. మీకు బటర్ టేస్ట్ నచ్చని వాళ్ళు ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ పెట్టుకుందామండి. శాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుందండి బ్రెడ్ ఆమ్లెట్కి. ఇది 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా 2 సైడ్స్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకుందామండి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, అలానే పలచగాను ఉండకూడదండి. ఇప్పుడు బ్రెడ్ పెట్టుకుందామండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకుందామండి. నెమ్మదిగా తిప్పుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయింది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. ఆమ్లెట్ అనేది అంత టేస్టీగా ఉండదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కకి తిప్పుకుందాం. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్స్ అంతా ఉండేదంతా తీసి మధ్యలో వేసేసుకుందామండి. అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది చూడడానికి. చూసారా, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలితో ఉంటారు కదా, 5 నిమిషాల్లో ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ అండి.